వాక్యములకు వెళ్తున్నాను. మీరు మనకి ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుందండి. ఏమిటి ఆ క్వశ్చన్ అంటే ఇర్మియా కానివ్వండి, ప్రవక్తలు చాలా మంది అనేక రకాల ప్రవచనాలు మన కొరకు ప్రవచించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌలు రాజుగా నియమిస్తాడు దేవుడు. రాజుగా నియమించినప్పుడు ఏం చెప్తాడు? సౌలు నువ్వు వెళ్ళి ప్రవచిస్తూ ఉండగా దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే క్రొత్త మనసు వస్తుంది, నీకు క్రొత్త మనసు వస్తుంది. అప్పుడు నువ్వు ఇశ్రాయేలు ప్రజలు ఏళ్తావని చెప్తాడు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నెబుకద్నెజర్ విషయంలో కూడా ఏ మనసు వచ్చిందట? పశువు మనసు వస్తుందట. అంటే హృదయాలు మనసులు మార్చేవాడు దేవుడు. మనకు అనుకూలంగా మనకు ఒక్కోసారి దేవ నా మనసు మార్చు, నేను మారలేకపోతున్నా, నేను ఈ హృదయం నాకొద్దు, ఈ మనసు నాకొద్దు, ఇది మార్చండి ప్రభు, నన్ను కొత్త వ్యక్తిగా మార్చండి ప్రభు అంటాం. అంటే ఏంటంటే మనకు అనుకూలంగా పరిస్థితులు మారుతాయి, పరిస్థితులు మార్చుకోవచ్చు. ఐశ్వర్యం లేకపోతే ప్రార్థన చేసి డబ్బును తెచ్చుకోవచ్చు. ఆరోగ్యం కాకపోతే ప్రార్థన చేసి దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. మనకెన్నో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. గుండె జబ్బుతో ఉన్నవారు, శరీరంతో ఉన్నారు, ఎన్నో సాక్ష్యాలు బైబిల్లోనే ఉన్నాయి. కాబట్టి అంటే రోగంతో ఉన్న వాడికి ఆరోగ్యం వస్తుంది, అన్నీ వస్తాయి. అంటే నీకు అనుకూలంగా పరిస్థితులు అన్ని మార్చగలడు. కానీ ఈ రోజు కొత్తగా దేవుడు నాతో మాట్లాడింది ఏమిటంటే సాతానికి మనసుని కూడా దేవుడు ఏం చేస్తాడంట? మార్చిస్తాడట. హల్లెలూయా! కొత్తగా ఉందా? కొత్తగా ఉందా? నా మనసు మార్చు ప్రభు అని ప్రార్థన చేస్తాం. కానీ సాతానికి అంటే శత్రువు యొక్క మనసును కూడా దేవుడు మార్చగలడు. శత్రువు యొక్క హృదయాన్ని కూడా దేవుడు మార్చగలడు, తారుమారు చేయగలడు. మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేసినప్పుడు ప్రతిసారి ఏమని ప్రార్థన చేస్తామంటే ప్రభా శత్రువుని నాశనం చేయ ప్రభా, శత్రువుని నాకు లేకుండా చేసే ప్రభా, శత్రువుని అలా చేయ ప్రభా, ఇలా చేయ ప్రభా అని మనం ప్రార్థన చేస్తా ఉంటాం. కానీ నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే నీ మనసు మార్చటమే కాదు, నీకు విరోధంగా ఉన్నవాడు కూడా మనసు మారుస్తాడట. అంటే ఎలా మారుస్తాడు? నీకు అనుకూలంగా మారుస్తాడా మీరు అనుకుంటున్నారా? ఒక్కోసారి మనం చాలా సార్లు ప్రార్థన చేస్తాం. ఏమని? ఎంత ప్రార్థన చేసినా జవాబు రాలేదనుకోండి, ఇక విసుగు పుడుతుంది. విసుగు పుట్టి సారి చేసిన ప్రార్థన చాలు, మస్తు అయింది ప్రార్థన, ఇక నేను ప్రార్థన చేయను అంటాం. ప్రార్థన చేయను, రోజు రోజుకి నేను ఇంకా ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతూ ఉంటే నాకు ఇన్ని బాధలు వస్తా ఉన్నాయి, ఈ దేవుణ్ణి నమ్ముతున్న కొద్దీ నాకు పరీక్షలు ఎక్కువైపోతా ఉన్నాయి, నా వల్ల కావట్లేదు అంట. అసలు క్రైస్తవుడికి వచ్చే శ్రమ, క్రైస్తవుడికి వచ్చే పరిస్థితే బహు ఆశీర్వాదకరమైంది. నేనేమంటున్నా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంతగా నువ్వు దేవుడి దగ్గర మొరపెట్టినా కూడా నీ పరిస్థితులన్నీ కఠినంగా మారుతున్నాయా, అర్థం కాని స్థితిలో ఉన్నాయా? అయితే నువ్వు ఎంత బ్లెస్డ్ పొజిషన్ లో ఉన్నావో చెప్పలేదు. ఒక గొప్ప ఆశీర్వాదాన్ని సిద్ధపరచుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావు. ఎంతగా ఉందా ఇది? పరిస్థితులన్నీ మారట్లేదు అని అంటే ఆశీర్వాదానికి రెడీగా ఉన్నామని రెడీగా ఉన్నారు అని అన్నమాట కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఇది సత్యం. అందుకే దేవుడి కార్యాలంట ఎలా ఉంటాయి అని అంటే మనకలాగా ఆలోచించాడు దేవుడు. మన మనసుకు లాంటి మనసు కాదు దేవుడిది. దేవుడు ఉన్నతంగా నీ కొరకు నా కొరకు ఆలోచిస్తాడు. ఉన్నతమైనటువంటి ఉద్దేశంలో దేవుడు నీ కొరకు నా కొరకు ఉంచుతాడు. మన పరిస్థితులు కఠినంగా ఉన్నాయంటే, పరిస్థితులు మారలేదంటే మనం ఏమనుకుంటాం? దేవుడు వింటలేడు, ఒకవేళ విన్నా ఆలస్యం చేయట్లేదు, ఒకవేళ నా పాపాలు ఇంకా ఉన్నాయేమో, ఒకవేళ అదేమో, ఒకవేళ ఇదేమో అని చెప్పేసి మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాం, మనల్ని మనం విమర్శించుకుంటూ ఉంటాం, మనల్ని మనం గాయపరుచుకుంటా ఉంటాం మాటలతో, ఆలోచనతో. బట్ దేవుడు ఎటువంటి దేవుడు అంటే నీకెంత కఠినమైన పరిస్థితి వస్తుంటేనట దేవుడు ఏం చేస్తున్నాడట, ఆ కఠినమైన పరిస్థితి నీకు ఆశీర్వాదమేనట. ఈ రోజుకి ఎంతమందికి కఠినమైన పరిస్థితులు ఉన్నాయి, ఇది మారదు, ఇది జరగదు అనుకుంటున్నారా? దాన్ని నీ దేవుడు ఎలా చేస్తాడంటే తెలుసా, అవి నీకు ఆశీర్వాదకరంగానే కఠినంగా మార్చబడినాక. మీరు అనుకోవచ్చు, వాడు నా శత్రువు, నేను ఎప్పుడు పడిపోతానా, ఎప్పుడు ఇదైపోతానని ఎదురు చూస్తున్నాడు అని మీరు అనుకోండి ఉండొచ్చు. దేవుడు వాడు నువ్వు ఎప్పుడు పడిపోతున్నావా, ఎప్పుడు నశించిపోతున్నావా, ఎప్పుడు గాయపడతావా అని చూసిన శత్రువు ఎదుట నీ జీవితం ఎలా మార్చగలడు? అసలు నీ దేవుడు ప్రణాళికలు ఎలా ఉంటాయి? అది కనుక నీకు అర్థమైతే, ఎప్పుడైనా కఠినమైన పరిస్థితి వచ్చింది అనుకో, మీకు అప్పుడు అర్థమైపోతుందా, గొప్ప ఆశీర్వాదం నాకు రెడీగా ఉంది, గొప్ప మేలు నాకు సిద్ధపడి ఉంది అని మీకు అర్థమైపోతాడు. అప్పుడే నీ దేవుడు నీకు అర్థమవుతాడు. కొంచెం కొంచెంగా నీ దేవుడు అర్థమైతే దేవుని కార్యాలు అర్థం కాక ఏం చేస్తారంటే విడిచిపెడతారు, అంటే దాని గురించి ప్రార్థన చేయడం కూడా మానేస్తారు. కానీ ఆ కఠినమైన పరిస్థితి నీకు బహు ఆశీర్వాదకరమైందంటే దాని కొరకు ఇంకా నువ్వు ప్రార్థన చేస్తావు. చూద్దాం దేవుడు ఎటువంటి పరిస్థితుల్ని ఏ విధంగా మార్చగలడు అన్నది
నేను వచ్చిన వచనం చూపించి నేను వాక్యంలోకి వెళ్తాను. చూడండి ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం. లాస్ట్ టైం నేను ద్వితీయోపదేశ కాండం చెప్పినట్టున్నాను కదా, అవునా? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చూద్దామండి ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. శ్రద్ధగా మనం ఈ మాటలు విందాం. దేవుడు తన యొక్క శక్తిని, తన యొక్క సామర్థ్యతను కనపరుచుకోవటానికి లోకంలో ఉన్న ఏకైక ఆధారం ఎవరంటే నువ్వు నేనే. నీ దేవుడు సూర్యుడి చేత చంద్రుడి చేత గొప్ప గొప్ప కార్యాలు చేపించడు. దేవుడికి మహిమ ఎప్పుడు, దేవుడి సర్వశక్తి మంత్రాన్ని ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ జీవితంలో అద్భుతం జరిగితేనే, నీ జీవితం ఆశీర్వదింపబడితేనే. దానికి అంతకుమించి వేరే మార్గం ప్రభుకి లేదు. అందుకే దేవుడు ఏం చెప్పినాడు, నువ్వే కావాలన్నాడు. ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు, కానీ ఇంకా వేరే విలువ కలిగిన వాటి రేటుని కొనుక్కోలేదు ఆయన. ఎందుకంటే ఆయన మహిమను నీ ద్వారా లోకానికి చూపించాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన గ్లోరీని నేను చూపించాలని నీకు ఆశ ఉంటే ఆయన చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చూద్దాం 24వ వచనం. మీరు లేచి సాగి అర్నోరు ఏరు దాటి ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజకు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించింది. దాని స్వాధీనపరుచుకొని మొదలు పెట్టి అతనితో యుద్ధము చేయుడి. హల్లెలూయా. ఇక్కడ యుద్ధము జరగలేదు ఇంకా. ఈ కొన్ని మాటలు స్పెసిఫిక్ గా ప్రతి మాట నేను పాయింట్ అవుట్ చేసి చెప్తూ ఉంటాను. ప్లీజ్ దీని మీద మీ యొక్క ఆలోచన పెట్టి వినండి మాట. మరలా ఇంకోసారి చదువుతున్నా చూడండి. మీరు లేచి సాగి అర్నోరు ఏరు దాటుడి. ఇక్కడ ఏమంటాడు, మీరు యుద్ధం చేయడానికి వెళ్ళండి, ఆ ఏరు దాటండి. దాటి ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజుకు సీహోనును అతని దేశం నీ చేతికి అప్పగించింది. అదేంటి, అసలు యుద్ధమే చేయలేదు, ఇంకా యుద్ధమే జరగలేదు. ఇంకా ఆ ఏరు దాటి అవతలకి వెళ్ళలేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ దేశం నీ చేతికి అప్పగించేశాడు. శత్రువు యుద్ధం చేశాక అప్పజెప్పబడ్డాడా, యుద్ధానికి ముందు అప్పజెప్పబడ్డాడా? యుద్ధానికి ముందే అప్పజెప్పబడ్డాడు. దేవుని కార్యాలు ఇవేనండి. దేవుడు యొక్క ఆశ్చర్య కార్యాలు ఇవే. యుద్ధానికి ఇంకా పోలేదు ఇశ్రాయేల్ ప్రజలు, కానీ నువ్వు ఏరు దాటి వెళ్ళు, నీకు అప్పగించేశాను అంటున్నాడు. అంటే దేవుడు నీ జీవితంలో జరిగే ప్రతి కార్యం కూడా ముగించబడింది. దేవుడు నీ జీవితంలో చేసే ప్రతి పని కూడా మీరు అనుకుంటారు ఇది ఇంకా జరగలేదు. ఆత్మలో అన్ని జరిగిపోయినవే. ఇప్పుడు జరిగిపోయిన దాన్ని నువ్వు జీవిస్తున్నావు అంతే. బైబిల్ కరెక్ట్ గా ఆత్మతో చదివితే మీకు అర్థమవుతుంది. ప్రతిది కూడా జరిగిపోయి ఉంటది బైబిల్. యేసు ప్రభువు ఇప్పుడు నీ కొరకు కొత్తగా వచ్చి చచ్చిపోయినారా, ముందే ఎప్పుడో చనిపోయినారా? ఎప్పుడో, నువ్వు పుట్టక ముందే, నీ తల్లి గర్భంలోకి నువ్వు రాకముందే ప్రభు చనిపోయినాడు. అది నమ్ముతాం మనం. యేసు ప్రభు ఎప్పుడో వచ్చి చనిపోయారని నమ్ముతాం, కానీ సమస్తము మేలు కొరకే జరిగిస్తున్నాడు అన్నమాట కొంచెం నమ్మలేము మనం. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా నీ జీవితం విషయంలో దేవుడు అవును ఆమె నన్ను ఎప్పుడో పలికినాడు. అందుకే బైబిల్లో దేవుడు ఏం చెప్పినాడు, ఇశ్రాయేలు ప్రజలు ఇంకా యుద్ధానికి వెళ్ళలేదు, కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నీ చేతికి అప్పగించేసిన అంటున్నాడు. ఈ రోజు నువ్వు ఫేస్ చేసిన ప్రతి సిచ్యువేషన్ అండి, అది ఏ స్థితి అయినా ఏ పరిస్థితి అయినా కూడా నీ చేతికి దేవుడు అప్పచెప్పినాడు. ఇది నువ్వు నమ్మగలిగితే దేవుడు నీ జీవితానికి ఎలా మార్చగలడు. ఒకవేళ అది కఠినమైన పరిస్థితి, యుద్ధం ఇంకా జరగకుండా అప్పగించిన అంటే ఇశ్రాయేల్ ప్రజలు మీకులాగా నాకులాగా ఆలోచించండి, ఇంకా యుద్ధానికే పోలే మీకు అప్పచెప్పిన అంటాడు ఏంటి దేవుడు, ఇదేంటి అని వాళ్ళు కూడా ఒక క్వశ్చన్ జరిగి ఆలోచన వచ్చి ఉండొచ్చు వాళ్ళకి. ఈరోజు మీకు కూడా అక్క చెప్తుంది అసలు ఇంకా ఏమి జరగట్లే, వాడు చూస్తే వ్యతిరేకంగా ఉన్నాడు, కానీ పరిస్థితి చూస్తేనే దేవుడికి చేస్తాడు అంటున్నా. నా దేవుడు చెప్పినాడు చేస్తానని. హల్లెలూయా. ఆయన నీ చేతికి అప్పగించినాడు అంటే ఆయన ఆల్రెడీ సిద్ధం చేసినాడు అని అర్థం, ఆల్రెడీ జరిగించేశాను అని అర్థం, ప్రతిది కూడా చేసి ముగించాను అని అర్థం. అంటే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న ప్రతి పోరాటం కూడా జరిగిపోయింది, నీ దేవుని దృష్టిలో జరిగిపోయిందని అంటే అర్థం ఏంటి, సిద్ధపరిచాడు అని అర్థం. నువ్వు ఫేస్ చేస్తున్న ప్రతి పరిస్థితికి జవాబు రెడీగా ఉంచాడు అని అర్థం. అదే ఈ రోజు నువ్వు జీవిస్తున్న జీవితం. ఇప్పుడు నువ్వు జీవితం కోసం ప్రభు కొత్తగా క్రియేట్ చేసేది ఏమీ లేదు, అన్ని క్రియేట్ చేసే పెట్టినాడు. నీకోసం సూర్యుని ముందుగానే క్రియేట్ చేసి పెట్టినాడా, నువ్వు పుట్టాక చేసినాడా? నీకోసం నువ్వు పుట్టక ముందే సూర్యుని క్రియేట్ చేసినాడు, నువ్వు జీవించడానికి భూమిని క్రియేట్ చేసినాడు, నువ్వు రాత్రి పడుకు చక్కని వెన్నెలగాలలో పడుకోవడానికి చంద్రుని సిద్ధపరిచినాడు, నీకు ముందుగానే తాగడం కోసం భూమిలో నుంచి ఆ యొక్క జలాలను ముందుగానే పుట్టించినాడు. అన్ని పుట్టించినోడు నీ అవసరానికి
నీ ప్రార్థనకు జవాబు పుట్టించాడా లేదా? అది మాత్రం మనం నమ్మం. 100% దేవుడు నీ జీవితానికి కావలసిన జవాబుని, ఆశీర్వాదాన్ని ముందుగానే సిద్ధం చేశాడు. నమ్మిన వాళ్ళందరూ ఆమేనని చెప్తాం. ఆమేన్. అంటే దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఆయన యొక్క జవాబులు అన్ని కూడా నీకు ముందుగానే వ్రాయబడి ఉన్నాయి, సిద్ధపరచబడి ఉన్నాయి, సమకూర్చబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా నీవు స్వాతంత్రం చేసుకునేది దేని ద్వారా అంటే కేవలం వాక్యాన్ని వినుటి ద్వారా, నమ్ముటి ద్వారా మాత్రమే. వినుటి ద్వారా, నమ్ముటి ద్వారా మాత్రమే ఈ ఆశీర్వాదాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. ఎలా మారుస్తాడు నీ పరిస్థితులు? నీ శత్రువులు దేవుడు నీ పరిస్థితులకి ఎలా లోబరుస్తారు చూద్దాం. చూడండి తర్వాత వచనం. నేడు నేను నీ వలన భయము నీ వలన వెరవు ఆకాశం క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చి సమాచారం విని నీ ఎదుట వనికి మనోవేదన నొందుదురు. ఏం చేస్తున్నాడట? వారిని గూర్చిన భయాన్ని ఆకాశం భూమి కింద ఉన్న వారందరికి, సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టాడు. అంటే నిన్ను గూర్చిన భయం, నిన్ను తాకితే ఎలా ఉంటుందో, నీ దగ్గరకు వస్తే ఎలా ఉంటుందో ఒక భయం అనే ఆత్మని దేవుడు ఆల్రెడీ రిలీజ్ చేసినాడట. అంటే ఒక మనిషికి నిన్ను గూర్చి భయం పుట్టాలి, నిన్ను తాకాలి అంటే ఎవరికి పుట్టాలి? ఫస్ట్ భయం నీ శత్రువులకు పుట్టాలి. అంటే నీ దగ్గరికి రావాలన్నా కూడా ఆ భయం అనే ఆత్మ దేవుడు ఏం చేస్తున్నాడట? ముందుగానే విడుదల చేసినాడట. మనం ఏం చేస్తామంటే వాడిని చూసి మనం భయపడతాం, వచ్చేస్తున్నాడు అని. కానీ దేవుడు ఆ భయాన్ని ముందుగానే పుట్టించినాడట. నిన్ను గూర్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదం ఎలా సిద్ధపరిచినాడో నీ శత్రువులకి భయాన్ని కూడా అంతే సిద్ధపరిచి పెట్టినాడట. చూద్దాం చూడండి తర్వాత వచనం. అప్పుడు నేను కాదేమోతు అరణ్యములో నుంచి హెష్బోను రాజైన సీహోన్నతుకు దూతలను పంపి, నన్ను నీ దేశం గుండా దాటిపోనిమ్ము, కుడి ఎడమలకు తిరగక త్రోవనే నడిచిపోదును. నా యొద్ద రూకలు తీసుకుని తినుటకు భోజన పదార్థంలో నాకు ఇమ్ము, నా యొద్ద రూకలు తీసుకుని త్రాగుటకు నీళ్ళిమ్ము. శేయీరులో నివసించు ఏసావు సంతతి వారు ఆరులో నివసించు మోయాబీలను నాకు చేసినట్లు మా దేవుడని యెహోవా మాకిచ్చుచున్న దేశంలో ప్రవేశించుటకై యోర్దాను దాటు వరకు కాలి నడక చేతనే నన్ను వెళ్ళనిమ్మని సమాధాన మాటలు పలికించింది. అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతను అప్పగించుటకు నీ దేవుడని యెహోవా అతని మనస్సును కఠినపరిచి అతని హృదయమునకు తెగింపు కలుగు చేసింది. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే తన శత్రువుల్ని మోషే అడిగినాడట, నా దేవుడు చేసిన వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి, నీ దేశం కూడా నేను నడుస్తాను, అక్కడ నాకు తాగడానికి నీళ్లు, నువ్వు రూకలు ఇస్తే బియ్యం ఇస్తే నేను డబ్బులు ఇస్తానంటే ఆ రాజు ఒప్పుకోలేదంట. ఈ రోజున మనం కూడా సరి అయిన మార్గంలోకి వెళ్దాము, అక్కడికి వెళ్తే నాకు ఆశీర్వాదం ఉంటది, ఆ మార్గం కూడా వెళ్తే నాకు దీవెన ఉంటుందని నువ్వు అనుకుంటున్నావేమో. అక్కడ ఏం జరిగిందంటే ఆ రాజు ఒప్పుకోలేదంట. మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఆ దారి మార్గం ప్రవేశించడానికి వీల్లేదు, మీరు రావద్దు అని చెప్పి హృదయం కఠినపరుచుకున్నాడట. ఆ కఠినపరుచుకుంది ఎవరు? కఠినపరిచింది ఎవరు అసలు? చూడండి ఇంకొకసారి వచనం చదువుతున్నాను. అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తమ దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతను అప్పగించుటకును నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరిచి అతని హృదయముకు తెగింపు కలుగజేసెను. ఏం చేశాడట? దేవుడే అతని మనసును మనకు అప్పచెప్పటానికి అతని మనసునకు అతని హృదయానికి ఏంటంటే కఠినపరిచినాడట దేవుడు. అంటే వారికి లోబడకుండా వారికి వెళ్ళకుండా ఏం చేస్తున్నాడట? సీహోను రాజు హృదయాన్ని మనసును ఏం చేశాడట? కఠినపరిచేసినాడట. ఈ రోజున మన ఆశీర్వాదానికి ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని విడుదల కొరకు విజ్ఞాపన చేసినా అయినా కఠినంగానే ఉన్నాయా? అయితే వేరొక కోణం ఉంది. దేవుడే కఠినపరిచాడు. ఎందుకు కఠినపరిచినాడు? దేవుడే ఎందుకు కఠినపరిచినాడంటే ఎంత చక్కగా చూడండి. నేడు జరిగినట్లు నీ చేతికి అతను అప్పగించుటకు, హల్లెలూయా, నీ ఆశీర్వాదముని నీకు అప్పగించడానికట ఆ శత్రువుని నీకు అప్పచెప్పడానికి అతను కఠినపరచబడ్డాడు. అంటే ఏ పరిస్థితి అయితే కఠినంగా మారుతుందో అది నీకు లోబడటం కోసమే కఠినమైపోయింది. అది నిన్ను తృణీకరిస్తుంది. ఆ పరిస్థితి నువ్వు ఎంత ప్రార్థన చేసినా దొరకట్లేదు అనుకుంటున్నావా? అంటే ఏంటయ్యా దాని అర్థం? అంటే అది దేవుడు నీకు అప్పచెప్పాలనుకుంటున్నాడు అంతే. రోగమా? చేతబడిలా? మాకు కొన్ని రోజుల నుంచి చేతబడి ఇదే లొల్లి మాకు.
వద్దు అసలు ఇక ఉదయం నుంచి సాయంత్రం దాకా వాటి గురించి మాట్లాడే ఎక్కువైపోయింది మా. అంటే ఎంత ప్రార్థన చేసినా కూడా ఈ చేతబడి నుంచి విడుదల కలగట్లేదా? ఈ మాంత్రిక శక్తుల నుంచి విడుదల కలగట్లేదా? ఈ అప్పు నుంచి విడుదల కలగట్లేదంటే మీకు అర్థం కావాల్సింది ఏంటయ్యా అంటే, ఎంత ప్రార్థించినా జవాబు రావట్లేదంటే దేవుడు అంటున్నాడు నీ చేతికి దాన్ని అప్పచెప్ప. హల్లెలూయా. మన దేవుడు ఎంత జ్ఞానవంతుడంటే, ఎంత బుర్ర పెట్టినా లొంగన దాన్ని దేవుడు నీ చేతికి తెచ్చి అప్పచెప్తాడట. ఎంత అడిగినా మనకి ఇవ్వాల్సిన వాడు అప్పు ఇస్తలేడా, వాడిని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాడట. ఎందుకు వాడు అంత కఠినంగా మారాడు అంటే వాడు నీ చేతికి అప్పచెప్పడానికి. నీ పరిస్థితులు అన్ని కఠినంగా మారినట్టు నీ చేతికి అప్పచెప్పడానికి. అంటే మనకు లోబడని భూమి ఏది లేదండి, ఏ పరిస్థితి లేదు. నా దేవుడికి విరోధమైనది ఏది కూడా, ఆయన శక్తికి మించింది ఏదీ లేదు. మనం ప్రభా ఈ సాతాన్ని అనుని తీసే అని ప్రార్థన చేస్తాం. మనం దేవుడు సాతాన్ని దేవుడికి తగినంత సామర్థ్యత ఇవ్వలేదండి. లూసిఫర్ కి, ఏంజిల్ కి అంత సామర్థ్యత ఇవ్వలేదు. దానికి కొంత అభిషేకం ఇచ్చినాడు అంతే. కానీ మనం ఆ కొంత అభిషేకానికే మనం ఏం చేస్తామంటే కళ్ళు మూసుకున్నానన్న భయమే, కళ్ళు తెరవాలన్నా భయమే, అంత భయపడతాం మనం. అంటే దేవుడి శక్తికి మించిన అభిషేకం సాతానికి ఇవ్వలే. అందుకే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, నీ పరిస్థితి నీకు లోబడట్లేదా, ఆ రాజు నీకు లోబడట్లేదా, నీ అప్పు నీకు లోబడట్లేదా, నీ రోగం నీకు లోబడట్లేదా, ఈ రోజులో అది ఏదైనా కానీ మీ జీవితంలో ఏది ఉందో దానికి ఆ పేరు పెట్టండి. అది ఈ రోజు దేవుడు ఏం చేస్తున్నాడు, నీ చేతికి అప్ప చెప్పడానికి ఇన్ని రోజులు నీకు లోబడలేదు. అంటే నువ్వు లోపరుచుకోలేవు, నువ్వు ప్రార్థనకు జయం ఇంకా పొందుకోలేవు, కానీ దేవుడు అంటున్నాడు నీ చేతులు అది పెట్టబోతున్నాడు. హల్లెలూయా. మన ప్రార్థనలకు జవాబు దినం ఈ దినం. హల్లెలూయా. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. నీ దేవుడనే యెహోవా అతని మనస్సును కఠినపరిచి అతని హృదయములకు తెగింపు కలుగు చేసినాడట. ఏం చేసినాడంటే మనస్సు కఠినపరిచిన, మనసు అంటే ఏమిటంటే మైండ్, ఆలోచనలు ఏం చేసినాడంటే కఠినంగా చేసేసినాడట. ఎంత బ్రతిమిలాడినా కూడా ఆ దారిని వాళ్ళని పోనీయట్లేదంట. ఆయన హృదయానికి తెగింపు కలుగు చేసినాడట. అంటే దేవుడు చెప్పాడు మమ్మల్ని పొమ్మన్నాడు అన్నా కూడా అసలు వాళ్ళ హృదయాలు లోబడట్లేదట. అది ఎవరు కలుగు చేస్తున్నారట, దేవుడే కలుగు చేసినాడట. ఇప్పుడు మీకు అర్థమైందా, మనుషుల హృదయాల్ని మనకు అనుకూలంగా ఎలా మార్చగలడో, మనకి విరోధంగా కూడా కొన్ని పరిస్థితులు కఠినం అవటాన్ని కూడా దేవుడే కఠినపరుస్తాడు. హల్లెలూయా. అన్ని కూడా మనకు అనుకూలంగా మారితేనే ఇది దేవుడి జవాబు అనుకుంటాం. లేదండి, ఆత్మలో చూస్తే ప్రతి పరిస్థితి కూడా నీకు అర్థమవుతుంది. శరీరంలో చూస్తే నీకేం అర్థం కాదు. లాజరు చనిపోయి 4 దినాలు మారుతా అంటది, ప్రవ్వా ఇప్పుడు వెళ్తే ఏమైతుంది, పంపు కొడతాడు కాబట్టి వద్దు అంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, మార్తా నమ్మితే దేవుని మహిమను చూస్తావు అంటాడు. అంటే ఆత్మలో యేసయ్య చూసినాడు, లేపితే పిలిస్తే వస్తాడు అని. మార్తా చూసింది పరిస్థితి, ముందున్న పరిస్థితి చూసింది. నీ దేవుడు ఎప్పుడు కూడా సిచ్యువేషన్ చూసే దేవుడు కాదు, వాటన్నిటిని మార్చగలిగిన దేవుడు నీ దేవుడు. అంటే నీకు వ్యతిరేకంగా ఉన్న, నీకు కఠినంగా ఉన్న ప్రతి మాటను కూడా, పరిస్థితిని కూడా నీ దేవుడు ఇంకా కఠినపరుస్తాడు. ఎందుకు అంటే అది నీ చేతికి ఇవ్వబడింది. లోకంలో ఉన్నవాడి జీవితం వేరు, లోకంలో ఉన్నవాడి ఆశీర్వాదం వేరు, లోకంలో ఉన్నవాడు ఆలోచనలు వేరు. వాళ్ళు ఏ కాడికి లోకంలో ఉన్న పరిస్థితిని బట్టే బ్రతుకుతారు. కానీ మన దేవుడు మనకు లోబడని దాన్ని మన చేతికి అప్పచెప్పే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత చూద్దాం, చూడండి. అప్పుడు యెహోవా, చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలు పెట్టి ఉన్నాను. అతని దేశము నీదగునట్లుగా నీవు దాన్ని స్వాధీనపరచుకున్న మొదలు పెట్టమని నాతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, మరొక్కసారి ఆ వచనాన్ని చూడండి, నేను స్పెసిఫిక్ గా మరలా చదువుతున్నాను. అప్పుడు యెహోవా, చూడుము, సీహోనును అతని దేశం నీకు అప్పగింప మొదలు పెట్టి ఉన్నానంట. ఎవరు మొదలు పెట్టారంట? దేవుడు మొదలు పెట్టాడంట. ఎవరు? తన శత్రువుని ఎవరైతే ఆశీర్వాద దేశంలో పోకుండా ఆపుతున్నాడో అతను నీకు మొదలు నీకు అప్పగించడానికి నేను స్టార్ట్ చేసేసానని చెప్పినాడు. అంటే నీ దేవుడు ఎక్కడ పనిచేస్తున్నాడు? శత్రువు రాజ్యంలో కూడా పనిచేస్తున్నాడు. అక్కడ కూడా వెళ్ళి ఆయన హస్తం నీ పక్షాన పనిచేస్తూ ఉంది. ఆయన మొదలు పెట్టేసినాడట పని. దేనికి మొదలు పెట్టాడు? నీకు అప్పగించడానికి మొదలు పెట్టినాడు. ప్రతి పరిస్థితి నీకు ఆశీర్వాదకరంగా మార్చబడటానికి ఆయన మొదలు పెట్టాడు. ఎక్కడి నుంచి మొదలు పెట్టినాడు? శత్రువుల దగ్గర నుంచి మొదలు పెట్టినాడు. అంటే నీ దేవుడు ఒక్కోసారి నీ దగ్గర నుంచి పనిచేయడు, అక్కడి నుంచి పని చేస్తాడు. మనం అనుకుంటాం ఇక్కడి నుంచే పనిచేస్తాడు, లేదు, కొన్నిసార్లు అక్కడి నుంచి పనిచేస్తాడు. అంటే ఇటు నుంచి నరుకున్నాడు. అందుకే అబ్రహాం గారి భార్యను శారమ్మను అబీమెలెకు ఎత్తకపోయినప్పుడు అబ్రహాం గారి దగ్గరకు వచ్చి ఓదార్పు యాత్ర మొదలు పెట్టలే.
అబ్రహాం భయపడబాకు, నేనున్నా, ఇప్పుడు నేను పోతున్నా కదా, నేను వెళ్ళి ఇడిపించుకొస్తా శారమని, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పలే. డైరెక్ట్ ఎక్కడ పోయినాడు? అబిమెలెక్ దగ్గర పోయినాడు. అబిమెలెక్ నువ్వు శారమును ముట్టుకున్నావంటే సచ్చినోడు అని చెప్పినాడు. ఒక్కోసారి నీ శత్రువు దగ్గర నుంచి మాట్లాడడం మొదలు పెడతాడు. నీకు అర్థం కాదు నీ పరిస్థితి, నీకు అర్థం కాదు, ఎంత ప్రార్థన చేసినా నాతో మాట్లాడట్లేదు అని మనం అనుకుంటాం. ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? ఆ పరిస్థితి నీ చేతికి అప్పచెప్పడానికి. అప్పుడు అబిమెలెక్ ఏం చేసినాడు? శారమ్మను తీసుకుపోయింది గాక ఉల్టా కానుకలు, డబ్బులు అన్ని ఉల్టా ఇచ్చి పంపిస్తాయి. ఈ రోజు నీ పరిస్థితి, నా పరిస్థితి అంతే. మనకి జవాబు రావట్లేదని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడని అర్థం. అంతేగాని దేవుడు విడిచిపెట్టాడనో, దేవుడు మాట్లాడలేదని కాదు. మన దేవుడు మౌనంగా ఉండే దేవుడు కదా. అందుకే మనం చదువుతున్న వాక్యం ఎటువంటి ఖడ్గమట? రెండంచులు కలిగిన వాడి అని ఖడ్గం. ఒకటి మన నుండి స్టార్ట్ అవుతుంది, ఇంకో దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎటైనా సరే పని జరుగుతుంది అంతే. ఎటువైపు నుంచైనా నరుక్కోవచ్చు, ఇటువైపు అయినా నరుక్కోవచ్చు, అటువైపు నుండి అయినా నరుక్కోవచ్చు, పని మాత్రం కంప్లీట్ అవుతుంది. అటువంటి వాక్యాన్ని అటువంటి దేవుని మనం ఆధారం చేసుకున్నాం. శత్రువునట ఆయన చేతికి ఇవ్వటానికి దేవుడు మొదలు పెట్టేశాడట. చూద్దాం. అతని దేశం నీకు అప్పగింప మొదలు పెట్టి ఉన్నాను, అతని దేశము నీదగినట్లు నీవు దాని స్వాధీనపరుచుకొన మొదలు పెట్టుమని నాతో చెప్పాను. యుద్ధమే చేయలేదండి, ఇంకా యుద్ధానికి అడుగు పెట్టలేదు. కానీ అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు స్టార్ట్ చేయి, నేను ఆ దేశం నీదగినట్లుగా నేను చేస్తాను. దేని కొరకు విజ్ఞాపన చేస్తున్నామో, దేని కొరకు కనిపెడుతున్నామో అది మనదైపోతుందట. ఆశీర్వాదం మనదైపోద్దట. ఎప్పుడు? మనం చేస్తే కాదు, ఆయన చేయటం మొదలు పెడితే. ప్రార్థనకు జవాబు రావట్లేదు, పరిస్థితులు మారట్లేదు, ఏ మాత్రం కృంగే పరిస్థితి కాదండి. ఎందుకంటే మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మత్తయి సువార్తలో ఉంటది ఒక మాట, ఎక్కడ 2-3 కూడి నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటాను అని చెప్పినాడు. అంటే జస్ట్ నువ్వు ప్రార్థన చేయడానికి మోకరిస్తేనే నీ కోసం దిగొచ్చే దేవుడు ఆపదలో ఉంటే దిగిరాడా? అర్థం కాని పరిస్థితిలో ఉంటే, ఏం చేస్తున్నావు తెలియని స్థితిలో ఉంటే రాడా? ప్రార్థన వినడానికే వచ్చే దేవుడు నీ శత్రువు నీతో యుద్ధం చేసేటప్పుడు నీ ప్రక్కనే ఉంటాడు. ఎలా ఉంటాడండి? చూడండి ఎలా నీ దేవుడు నీ పక్షాన పనిచేస్తాడు, ఎలా నీ పక్షాన్ని దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. కొన్నిసార్లు మనకు అర్థం కాదు, ఇంతేనా జరిగింది పరిస్థితి, ఇంతేనా, ఇంకా మార్పు లేదు, ఇంకా మారలేదంట. మారదు. నువ్వు ఆలోచిస్తే, ప్రార్థిస్తే ఆయన మారుస్తాడు. కొన్ని సార్లు అద్భుతం నీ దిక్కు నుండి స్టార్ట్ అవుతుంది, ఇంకో దిక్కు నుంచి శత్రువు అనే దిక్కు నుంచి ప్రారంభమవుతుంది. పని మాత్రం పక్కా. హల్లెలూయా. నమ్మదగిన వాడు మాత్రం పక్కా పని చేసి పెడతాడు. మనుషుల్ని నమ్మి మోసపోతాం, మనుషుల్ని నమ్మి ఓడిపోతాం, మనుషుల్ని నమ్మి అవమానపరచబడతాం. కానీ దేవుణ్ణి నమ్మితే ఎన్నడూ కూడా విడిచిపెట్టని దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. చూద్దాం, నీ దేవుడు నీ శత్రువుల పక్షాన ఎలా పనిచేస్తాడు. నీ పక్షాన పనిచేస్తాడో నేను చెప్పట్లేను, నీ పక్షాన 100% పనిచేస్తున్నాడు. కాకపోతే కొన్ని సార్లు మన ప్రార్థన చాలా కఠినంగా ఉంటుంది, చాలా అర్థం కాని పరిస్థితిలో ఉంటది. ఒక్కోసారి ఏంది ప్రార్థన, నేను ఏం ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకొని పడుకోవాలనిపిస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ ప్రతి విశ్వాస జీవితంలో వస్తుందండి. అంటే దాని అర్థం ఏంటంటే, నీ ప్రార్థన వినటం లేదని, కానీ నీ ప్రార్థనకి జవాబు రావటం లేదని అర్థం కాదు. నీ దేవుడు అక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు. నీ దేవుడు నీ శత్రువుల దేశంలోకి వెళ్ళి నీకు పక్షాన పనిచేస్తాడు. ఎంత గొప్ప ఆధిక్యత. మనం ఏం చేస్తాం? మన శత్రువులు వస్తే పారిపోతాం. మన దేవుడు శూరుడు, యుద్ధ వీరుడు. వీరుడు ఏం చేస్తాడు? యుద్ధ భూమిలో ముందుండి పోరాడతాడు. అటువంటి దేవుని ప్రియ కుమారులము. శత్రువుని చూసి పారిపోయే దేవుడు కాదు, శత్రువు దగ్గరికి వెళ్ళే మన చేత పని చెప్పిస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఏ దిక్కు నుండి తీసుకెళ్ళాడు? శత్రువుల మధ్యలో నుంచి తీసుకుపోయినాడు, శత్రువుల దగ్గర నుంచి తీసుకుపోయినాడు. అదే మన దేవుడు గొప్పతనం. మనం ఏం చేస్తాము అంటే, బోర్డర్ లో ఉండి మన దేశాన్ని మనం కాపాడుకుంటాం. మన దేవుడు అంటాడు దాటి ఇల్లు అంటాడు. అర్థమవుతుందా? బోర్డర్ లో ఉంటాం కాదు, దేశంలోకి వెళ్ళి పోరాడు అంటాడు. ఎందుకు? మనకు ముందుగా ఆయన వెళ్ళి ఆయన అప్పచెప్తాడు కాబట్టి. అక్కడుండి కాపాడు, అక్కడే ఫినిష్ చేయని చెప్పడు మన దేవుడు. నువ్వు దాటి వెళ్ళు, నేను నీతో ఉన్నానంటాడు. శత్రువుల మధ్యలోకి వెళ్ళి మనల్ని కాపాడే దేవుడు, శత్రువుల మధ్యలోకి తీసుకెళ్లి మనం గణపరిచే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. నీ దేవుడు నీకు అందుకే అంటాడు భయపడొద్దు అంటాడు, భయపడుకుడి అంటాడు. 365 సార్లు బైబిల్లో రాయబడు. 360 సార్లు, 65 మరి 68, 65 క్లారిటీ లేదు, మొత్తానికి అయితే 360 అయితే గుర్తుంది. ఓకే, చూద్దాం. చూడండి, దినవృత్తాంత గ్రంథములు 20వ అధ్యాయం. హల్లెలూయా. థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్. 20వ అధ్యాయం
ఎంతమందికి విశ్వాసం పెరుగుతుందండి? మీ ప్రార్థనలకు జవాబు రాకపోతే నిరుత్సాహంగా ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్న మాటలు ఇవి సామాన్యమైన మాటలుగా ఎంచుకోదు. మీరు ఎన్నోసార్లు ఈ వాక్యం వినుండొచ్చు. బట్ నీ దేవుడు నీ పక్షాన శత్రువుల మధ్యలోకి వెళ్ళి నీ పక్షాన పోరాడుతున్నాడు. అది జ్ఞాపకం పెట్టుకోండి. ఈ రోజున ఈ మాట మీ దగ్గరకు వస్తుందంటే అర్థం ఏంటంటే ఇది మీ జీవితంలో ప్రారంభమైంది అని అర్థం. చూద్దాం. దినవృత్తాంత గ్రంథములు 20 అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఇది అయిన తర్వాత మోయాబీలను, అమ్మోనీయులను, ఎమోనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రం ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హసాసోంతామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతులకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదాయనంతట ఉపవాస దినము ఆచరించవాలని చాటింపగా. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందంటే యెహోషాపాతు మీదకి గొప్ప సైన్యం వస్తా ఉందట యుద్ధం చేయడానికి. యుద్ధం చేయడానికి వస్తే ఏ రాజైనా ఏం చేయాలా? పోయి యుద్ధం చేయాలా. మనోడు ఏం చేస్తున్నాడు? పోయి ఉపవాస దినాన్ని ప్రకటించినాడు. కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. శ్రమ వస్తుందంటే మనం ప్రార్థన చేయండి అన్నాం అనుకో, శ్రమ వస్తుంది, పరిస్థితి మారట్లేదు అంటే ఏంటి? ఏం ప్రార్థన చేయమంటే ఏంటో సేవకులు తిట్టుకుంటాం మనం. ఇక్కడ యెహోషాపాతు కూడా అదే చేస్తున్నాడు. గొప్ప సైన్యము యుద్ధం చేయడానికి వస్తే ఆయన ఇశ్రాయేలు సైన్యానికి అందరికి ఏం చెప్పినాడట? ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేయండి అన్నాడట. ఎందుకు ఆ మాట అన్నాడు యెహోషాపాతు? ఎందుకు ఆ మాట అన్నాడు? చూడండి కింద వచనాలు. యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటినీ జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలోనికి క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములు ఏలువాడువు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు. నిన్నెదిరించుట ఎవరికి నీ బలము చాలదు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి యెహోషాపాతు ఏమంటున్నాడంటే, దేవా నువ్వు ఆకాశమందు మాకు మా పితరుల దేవా ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు, అన్యజనుల రాజ్యములు నీ ఏలువాడవు నీవే అంట. అంటే దాని అర్థం ఏంటి? అన్యజనులు అంటే ఎవరు? మన శత్రువులు. అంటే మనకి విరోధంగా ఉన్న వారి రాజ్యాలను కూడా ఏలేదు నువ్వే. వాళ్ళే మన యుద్ధానికి వస్తున్నాం, మేము గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారేమో, వాళ్ళను కూడా ఏలుతున్నది నీవే, వారికి కూడా బలం ఇచ్చింది నువ్వే, వారికి కూడా దేవుడు నువ్వే అని ఇంకోసారి గుర్తు చేస్తాడు యెహోషాపాతు. ఈ రోజున సాతాను నన్ను ఇలా అంటుంది, సాతాను నన్ను అలా భయపెడుతుంది, ఇలాంటి కళలు వస్తున్నాయి, అలాంటి కళలు వస్తున్నాయి, నా పరిస్థితి దారుణంగా ఉంది అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, ఆ సాతాను ఇంకా భూమి మీద ఉందంటే నీ దేవుడే ఆధారం. హల్లెలూయా. ఆ సాతాను ఇంకా కూడా భూమి మీద ఇంకా దాని అధికారాన్ని చెలాయిస్తుంది అని అంటే అర్థం ఏంటంటే దేవుడు వలనే అది బ్రతుకుతుంది. నీ దేవుడికి దూరంగా ఉండో, నీ దేవుడు దాన్ని చంపలేకనో, నీ దేవుడు దాన్ని గెలవలేకనో అది ఇంకా భూమి మీద లేదు. అది గుర్తుపెట్టుకోండి. అది దాని సైన్యం ఇంకా భూమి మీద ఉందంటే దేవుడు కొంత సమయం ఇచ్చినాడు, గ్రేస్ తో ఇచ్చినాడు. ఆయనకి గనక ఆయన ఒక ఉద్దేశాన్ని మార్చుకున్నాడంటే ఇప్పటికి సాతాను అనేది భూమి మీద ఇంకా ఉండదు. అంటే నీ శత్రువుకు కూడా కృపనిచ్చేది ఆయనే, దాన్ని ఏలేవాడు కూడా ఆయనే. ఆయన సమయం రాలేదు కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. కానీ ఆయనకి బలము లేకనో, శక్తి లేకనో, ఎదిరించలేకనో సాతాను గాని, సాతాను బలము గాని, నీ శత్రువులు గాని లేరు. గుర్తుపెట్టుకోండి. మీకు ఆ యొక్క సాతాను కంటే, సాతాను రాజ్యం కంటే, నీ శత్రువుల కంటే కూడా వాళ్ళందరూ కూడా ఎవరి కృప ద్వారా బ్రతుకుతున్నారు అంటే ఆయన పరిపాలన ద్వారా మాత్రమే బ్రతుకుతున్నారు. వారు కేవలం జాలితో, కనికరంతో దేవుని దగ్గర బ్రతుకుతున్నారు. కానీ నీ దేవుడు అధికారాన్ని నీ చేతికి ఇచ్చినాడు. ఏమిటా అధికారం అంటే కుమారుడుగా, కుమార్తెగా ఉండడానికి అధికారం ఇచ్చినాడు. వారు నువ్వు ఏళ్తావుగా, నిన్ను వాళ్ళు ఏలరు. అంటే నీ శత్రువులు కూడా ఇంకా భూమి మీద ఉన్నారు అంటే, నీ శత్రువులు ఇంకా కూడా సజీవులుగా ఉన్నారు అంటే అర్థం ఏంటంటే కేవలం ఆయన కృప. సాతానుకు నియమింపబడిన సమయం రాలేదు కాబట్టి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాలాలు సమయాలు మార్చే దేవుడికి సాతాను నశింపజేయడానికి ఎంతసేపు అండి? ఆయన సృష్టించిన దూతను చంపడానికి ఆయనకి ఎంతసేపు కదా? అంటే నీ యొక్క సమస్య ఆ సాతాను కంటే గొప్పది కాదు. నీ యొక్క సమస్య నీకంటే గొప్పది కాదు. అన్ని కూడా నీకంటే చిన్నవే. అందుకే సాతానికి నా ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె అని పిలవలే. సాతానికి పరిశుద్ధాత్మ బాప్తిజం ఇయ్యలే.
నీకు పరిశుద్ధాత్మల బాప్తిస్మం ఇచ్చినాడు, నీకు భూమి మీద అధికారం ఇచ్చినాడు, సమస్తాన్ని నీ పాదముల కింద పెట్టేసినాడు. శత్రువు రాజ్యాలని ఏలి ఆధిక్యత కృప దేవుడు నీకు మాత్రమే ఇచ్చినాడు. హల్లెలూయా. ఇంత గొప్ప కృప దేవుడు ఎరిగినాడు కాబట్టి యెహోషాపాతు ఏమన్నాడంటే, ఆ శత్రువులు నా మీదకి వస్తున్నారేమో, వాళ్ళని రాజ్య పరిపాలనలో ఉన్నవారు కూడా, వాళ్ళని ఏలేవాడు కూడా నువ్వే ప్రభా అని ఒకసారి గుర్తు చేస్తున్నాడు యెహోషాపాతు. నీకు శ్రమ వచ్చినప్పుడు నీకు ఇదే గుర్తు రావాలి, ప్రభా నాకు ఇంత శ్రమ వస్తుంది కానీ ఆ శ్రమలో కూడా ఆ శత్రువులు ఇంకా కూడా నాకు విరోధంగా ఉన్నారంటే నువ్వు నాకు దేవుడిగా ఉన్నావు జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే అప్రార్థన చేస్తావో నీ పక్షాన జరిగే అద్భుత కార్యాలు ఎలా ఉంటాయో నేను చూపిస్తాను. చూద్దాం, చూడండి. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్ను ఎదురించుటకు ఎవ్వరికి నీ బలము చాలదంట. నువ్వు పరాక్రమం కలిగిన దేవుడవు, నువ్వు శక్తి కలిగిన దేవుడవు, నిన్ను ఎదిరించడానికి ఎవ్వరికి శక్తి సరిపోదు అంటున్నాడు. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారండి? ఒక రాజు మాట్లాడుతున్నాడు. రాజు దగ్గర సైన్యం లేదా? మహాసైన్యం ఉంటది. ఆ రాజు తన యొక్క సైన్యమును బట్టో, తనకున్న బలమును బట్టో, తనకున్న అధికారాన్ని బట్టో చూడట్లేడు. ప్రభా నీవే బలము కలిగిన వాడవు, నువ్వు నా శత్రువులందరినీ నశింపజేయగలిగిన వాడవు, నిన్ను ఎదురించుటకి ఎవరికి బలం సరిపోదంట. అంటే అర్థం ఏంటి? యుద్ధం నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ఓడిపోతా, కానీ నిన్ను ఎదిరించే బలం భూమిని ఎవడట్లేదు ప్రభా అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున నీ పరిస్థితిని, నీ స్థితిని మార్చలేకపోవటానికి నీ దేవుడు బలము లేనివాడు కాదు, బలవంతుడకు దేవుడు. అదే మాట యెహోషాపాతు చెప్తా ఉన్నాడు. నిన్ను ఎదిరించడానికి ఎవ్వరికి బలం చాలదు. నీ పరిస్థితులన్నిటినీ నీ దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని ఆపడానికి ఎవ్వడికి బలం సరిపోదు. ఏ సాతానికి బలం సరిపోదు, ఏ సైన్యానికి బలం సరిపోదు. ఎందుకంటే నీ పక్షాన ఉన్న దేవుడు వారికంటే అదుకుడై ఉన్నాడు. హల్లెలూయా. తెలుసా, సాతానికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొచ్చు. తెలుసా మీకు? మనం అనుకుంటా సాతానికి అసలు ఏ పరిస్థితి వచ్చినా సాతాను అసలు ఎంత పెద్ద పని చేస్తున్నారు, సాతాను వల్లే జరిగింది, సాతాను వల్లే జరిగింది అని అంటాం. అసలు సాతానికి తెలియని కార్యాలు, సాతానికి అర్థం కాని కార్యాలు భూమి మీద ఎన్నో ఉన్నాయండి. తెలుసా మీకు ఈ విషయం? సాతానికే నువ్వు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయగలవు. తెలుసా, సాతాన్నే నువ్వు దానికి అర్థం కాకుండా దానికి అదే జుట్టు పీక్కునే పరిస్థితి నువ్వు తీసుకురాగలవు. ఆ విషయం మనకు తెలియదు. ఫస్ట్ దానికంటే ముందు మనం బీకేసుకుంటాం, మనం భయం వేస్తుంది, మనం బారిపోతాం. భూమి మీద కొన్ని కార్యాలు సాతానికి తెలియదు, సాతానికి అర్థం కాదు. అటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని, అటువంటి అభిషేకాన్ని దేవుడు మనకి ఇచ్చేసినాడు. తెలుసా మీకు? చూద్దాం, చూడండి. అదే నాకు సమయం లేదు కాబట్టి 2:30 ఆల్రెడీ 1 hour అయిపోయింది. ఓకే, చూద్దాం, చూడండి. అదే 20వ అధ్యాయము, 16వ వచనం చదువుకుందాం. 15, 16, 17 చదువుకుందాం. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా. అక్కడ మీ పేర్లు పెట్టుకొని చదువుకోండి చక్కగా. ఎంత చక్కగా మీ పేర్లు పెట్టుకొని చదువుకోండి, దేవుడు మీ పక్షాన కార్యాలు జరిగిస్తాడు. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యముకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి. వారు జీజువాను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యం ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందరు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోషాపాతు రాజా, యూదావారులారా, ఇశ్రాయేలు వారులారా, ఈ మాట వినండి. ఏమిటంటే, మీరు వాళ్ళని చూసి భయపడే అవసరమే లేదు. ఈ యుద్ధం ఎవరు చేస్తారట? దేవుడే చేస్తాడు. మీరు సైలెంట్ గా ఉండండి, నేను చేస్తా యుద్ధం అని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక చక్కటి, అసలు ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, ఇంకొకసారి ఆ వచనం చదువుతాను. రేపు వారి మీదకి పోవుడి, వారు జీజు అను ఎప్పుడు మార్గంలో వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యం ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందరు. ఇక్కడ ఒక మ్యాప్ ఇచ్చేస్తున్నాడండి, జిపిఎస్ ఇచ్చేస్తున్నాడు దేవుడు. ఏంటంట, ఏ మార్గం వెళ్ళాలట? జీజు అని ఎప్పుడు మార్గానికి వెళ్ళిపోండి, మీరు యెరూవేలు అరణ్యం దగ్గర ఉన్న వాగు కొన దగ్గర వారిని కనుగొంటారు. అంటే ఒక చెరువు దగ్గరకు మీరు వస్తారు, అక్కడ వాళ్ళు మీకు కనిపిస్తారంట. ఇది ఎట్లా జరిగింది? ఇప్పుడు డ్రోన్ కెమెరా వేసానో, మరి TV9, BBC లైవ్ ఛానల్ పెడితే జరగలేదు. ఇది వీటికంటే కూడా సూపర్ న్యాచురల్ టెక్నాలజీ అనమాట. ఇది శత్రువు ఏ మార్గం గుండా వస్తాడో ముందు మ్యాప్ ఎవరికి ఇస్తున్నాడండి? యెహోషాపాతుకి ఇచ్చేస్తున్నాడు.
ఏ మార్గం గుండా కూడా వస్తాడు, ఎక్కడ వాళ్ళు చూస్తారో కూడా ఆ మ్యాప్ దేవుడు వాళ్ళకి ఇచ్చేసినాడు. అంటే నీ శత్రువుకు మార్గం ఎవరేసినారు? అర్థమైందా నా మాట? అర్థమవుతుందా నా యొక్క అది దాన్ని ఏమంటారు, దాని మర్మం మీకు అర్థమవుతుందా? ఆ మార్గాన్ని దేవుడు వేసినాడు. శత్రువు అదే మార్గంలో రావాలని మ్యాప్ గీసేసినాడు. శత్రువు తెలియకుండా ఎలక గనక బోన్లకు ఎట్లా వస్తుందో క్యారెట్ కోసము అట్లా వస్తుంది. దేవుడు నీ జీవితంలో ఇలాంటి కార్యాలు జరిగిస్తాడు. శత్రువు అనుకుంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని పట్టుకుంటా అనుకుంటున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఉండేది మా ఊళ్ళు అక్కడ నుండి వస్తారని చెప్తున్నాడు. ఇక్కడ నుంచి వాళ్ళకి మార్గం వేసినాడు, ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడికి బొమ్మని చెప్తున్నాడు. నీ జీవితంలో కూడా ప్రతి మార్గం వేయబడిన మార్గం. హల్లెలూయా. ప్రతి మార్గము వేయబడిందే. ఇంకొక వచనం చూపిస్తా చూడండి, యోహాను సువార్త, మార్కు సువార్త. నీ జీవితంలో ప్రతి మార్గము దేవుడు వేసే నిన్ను పిలిచినాడు గాని దేవుడు నీకు మార్గం వేయకుండా నేను ఈ లోకంలో పంపించలేదు. వాడు అనవసరంగా వాడికి అప్పిచ్చేసినానక, అనవసరంగా వాడికి నేను ఇచ్చేసినానక, అనవసరంగా అంట లేదు. కొన్ని మార్గాలు దేవుడి చేత నిర్ణయించబడి ఉంటాయి, కొన్ని మార్గాలు సాతాను చేత నిర్ణయించబడి ఉంటాయి. యుద్ధం చేయడానికి వచ్చిన సాతానే, బట్ సాతాను కూడా మార్గాన్ని యూటాన్ని తిప్పింది ఎవరు? దేవుడే. ఒకవేళ నీకు తెలియకుండా నీ జీవితాన్ని వేరే మార్గంలో తీసుకెళ్ళావేమో, బట్ దానికి వేరొక మార్గం వేసి దేవుడు దాన్ని నీకు లోబడేటట్టు చేసేదే నీ దేవుడు. చూద్దాం చూడండి. థ్యాంక్ యూ జీసస్. 7వ వచనం చదువుదాం. 6వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 6వ వచనంలోనికి వెళ్దాం. యోహాను ఒంటె రోమల వస్త్రములు మొల చుట్టూ తోలు దట్టి ధరించుకుని వాడు, అడవి తేనెను మిడతలు తినివాడు, మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రుడని కాను. నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇచ్చినని చెప్పి ప్రకటించను. హల్లెలూయా. ఏంటట, ఆయన మార్గం సరళం చేయటానికి వచ్చినాడట. ఎవరు? యోహాను గారు. కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, యోహాను గారు ఏమంటారు, నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనక వస్తూ ఉన్నాడు, ఆయన చెప్పులు విప్పడానికి పాత్రను కాను, కానీ నేనైతే మీకు నీళ్ళలో బాప్తిస్మ ఇస్తున్నా, కానీ నా వెనక వచ్చేవాడు దేంతో బాప్తిస్మ ఇస్తాడట? పరిశుద్ధాత్మలో బాప్తిస్మ ఇస్తాడట. చూద్దాం, 2వ వచనం చూద్దాం చూడండి. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గం సిద్ధపరచు. అర్థమవుతుందా? యేసు ప్రభు వారికి మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చినాడు యోహాను. ఈ రోజున దేవుడు యోహానుకు మార్గం సరళం చేసినవాడు, యేసయ్యకు మార్గం సరళం చేసినాడు. ఈ రోజు నీ శత్రువుల విషయంలో మార్గాన్ని సరళం చేసి పెట్టినాడు. నువ్వు వెళ్ళవలసిన పనిలోనికి దేవుడు మార్గాన్ని సిద్ధపరిచి పెట్టినాడు. నీకు మార్గం సరళం చేసిన వాడు సర్వశక్తిమంతుడు. భూమి మీదకి ఎవరికి ఏ మార్గం వేయకుండా, ఏవి సిద్ధపరచుకుంటే ఏ వ్యక్తి కూడా భూమి మీద పుట్టించలేదు దేవుడు. నా దేవుడు ఎవరిని కూడా భూమి మీద వ్యర్థంగా పుట్టించలేదు. ప్రతి ఒక్కడు ఒక ప్రణాళికతో పుట్టించబడిన వారే. ఈ రోజు ఇక యెహోషాపాతు శత్రువుల కోసము దేవుడు వాళ్ళకు రూట్ మ్యాప్ ఇచ్చినాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం చూడండి. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదావారులారా, యెరూషలేము వారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడా యెహోవా దయచే రక్షణ మీరు చూచెదరు. భయపడుకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోడి, యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా. ఏం చేస్తాడట? మీరు భయపడిన అవసరంలే, మీ దేవుడు మీతో కూడా ఉన్నాడు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు మనతో ఉంటాడంట, మనల్లో ఉంటాడట. ఎలా ఉండి నీ శత్రువులతో ఎలా మాట్లాడతాడో చూద్దాం చూడండి. అదే 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీల మీదను, షెయీరు మన్య వాసుల మీదను మాటుగాండ్రం పెట్టాను గనుక వారు హతులైరి. ఏం చేసినాడట? మాటుగాండ్రం పెట్టినాడట. వీళ్ళు వెళ్ళినారంటే యుద్ధం ఏమి ఇశ్రాయేల్ ప్రజలు చేయలేదు, యూదా ప్రజలు చేయలేదు. అలాగని వాళ్ళు చేయలేదు, వాళ్ళు కూడా చేయలేదు. ఎవరట? మాటుగాండ్రం. ఎవరా మాటుగాండ్రం? దేవుని యొక్క దూతలు. వాళ్ళు ఎవరికి కనపడలేదంట? సాతానికి కూడా కనపడలే. ఇది నీ జీవితంలో నీ దేవుడి యొక్క ప్రణాళిక. సాతానికి కూడా అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది అన్నది. ఏం చేస్తున్నాడు, నువ్వు ఎట్టుపోతున్నావు కూడా సాతానికి అర్థంగా జుట్టు విక్కుంటాడు నీ ప్రణాళిక. అందుకే ఒక మాట అంటాడు పౌలు గారు, అంటాడు, ఆయన ఏవి సిద్ధపరిచిన అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదంట. అంటే మనుష్య హృదయానికి గోచరం కాలేదంట.
మనుషుడికే దేవుడు చెప్పకపోతే సాతానికి చెప్తాడా అండి? చెప్తాడా దేవుడు? అరే బాబు ఇట్లా మా శాంతి కోసం నేను సిద్ధపరిచిన నీ శాంతి చెప్పట్లేక నీకు చెప్తున్నా చెప్తాడా? చెప్పడు. చెప్పడు దేవుడు. నీకే చెప్పని విషయాలు సాతానికి చెప్తాడా? అంటే భూమి మీద మనం అన్ని సాతానికి తెలుసు అనుకుంటే పిచ్చి వెర్రి. దానికే చాలా విషయాలు తెలియదు. అంటే దేవుడు నిర్ణయించిన మాట గానరట సాతానికే తెలియకుండా అక్కడ యుద్ధం జరిగింది. ఇది నీ దేవుడు గొప్పతనం. ఎక్కడ తీసుకెళ్లి నీ శత్రువుల మధ్యలో తీసుకెళ్లి వాళ్ళు నిలబడి జస్ట్ అక్కడ ఏం చేస్తున్నా వర్షిప్ చేస్తా ఉన్నారట. వాళ్ళ పని వాళ్ళు కానిచ్చేసినారట. ఎలా కానిచ్చినారు చూద్దాం చూడండి. అదే 23వ వచనం. అమ్మోనీలను మోయాబీలను షెయిరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవల్లని పొంచియుండి వారి మీద పడిరి. వారు షెయ్యూరు కాపురస్తులను కడమ ముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టింది. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందట? ఇశ్రాయేల్ ప్రజలు వీళ్ళేం పోలే, వాళ్ళలో వాళ్ళే చంపుకోవడం మొదలు పెట్టినారంట. అంటే అక్కడ ఏం జరిగింది? కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అంటే అక్కడ ఏం జరిగింది? ఒకరికి అర్థమై ఉండకపోవచ్చు. ఈ మాటుగాండ్రు ఏం చేసినారంటే వాళ్ళకి ఏం చేశారట? కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినారు. అంటే శత్రువులే కొట్టుకొని చచ్చిపోయినారు. అక్కడ మొత్తం హతం చేయటం మొదలు పెట్టినాడట. ఒక్కళ్ళు కూడా దేవుడు మిగలలేదు. ఈ రోజు నా దేవుడు ఎందుకు ముందుగా మన శత్రువు యొక్క హృదయం కఠినపరుస్తాడు, మనసును కఠినపరుస్తాడు అంటే వారిని మన చేతులకు అప్పజెప్పడానికి. ఈ రోజున ఏం జరిగిందంటే ఇశ్రాయేల్ ప్రజల చేతులకు రక్తం అంటలేదు కానీ వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని చచ్చిపోయినారట. అంటే సాతాను దూతలే కొట్టుకొని చచ్చిపోతాయి నీ జోలిస్తే. అర్థం క్లియర్ ఉందా అండి? నీ జోలు రావాలంటే వాడు దూతలే కొట్టుకొని చేస్తారుగా, నీకేమీ కాదు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు అగ్ని మధ్య నడిచినా సముద్రంలో నడిచినా ఎక్కడ నడిచినా నువ్వు కాలిపోవు మునిగిపోవు. ఎందుకు అన్నాడంటే ఇందుకే అన్నాడు. దానికే కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది. అర్థమే కాక ఒకరోజు నేను ఒక డెలివరెన్స్ ప్రేయర్ చేస్తా ఉండే. ఒక చేతబడి భయంకరంగా చేతబడి ప్రేయర్ చేసి వచ్చాను. ప్రేయర్ చేసి వచ్చిన తర్వాత స్పిరిట్ లో అసలు ఓపెన్ ఆయుష్ దేవుడు ఓపెన్ చేసినప్పుడు ఆ మాంత్రిక డైరెక్ట్ నా ముందుకు వచ్చి నిలబడ్డాడు. వాడిని నేను చూస్తున్నా మాంత్రికులు అంటే ఇట్లా ఉంటారని అప్పుడే అర్థమైంది. ఎందుకంటే లైవ్ లో మనకి అక్కడ డ్రెస్ వేసుకుని తిరగరు కదా, స్పిరిట్ లోనే చూడగలుగుతా వాళ్ళని. అది డైరెక్ట్ నేను చూస్తుంటే నేను వాడిని చూడదా టంగ్స్ మాట్లాడుతున్నా. నేను స్పిరిట్ లో ఉండి టంగ్స్ మాట్లాడుతుంటే నువ్వు ముందు నోరు ముస్తావా లేదా, నువ్వు ముందు నోరు పట్టవగలి జరిగింది, నువ్వు నోరు మోయి, ఫస్ట్ నువ్వు నోరు మీ అంటున్నాడు. నేను మూయట్లేదు, అస్సలు ఆపట్లేదు, నేను టంగ్స్ మాట్లాడుతూనే ఉన్నా. దెబ్బగాడు వచ్చిందానే పరిగెత్తినాడు. అంటే ఆడికి అర్థం కాని భాష, ఆ భాషల నుంచి వచ్చే అగ్నిని వాడు తట్టుకోలేకపోయినాడు. మనం ఏం చేస్తున్నాం? అదుగో వచ్చేసినాడు, రాత్రి కల్లోకి వచ్చేసినాడు, ఈ రోజు రాత్రికి ఉదయానికి ఏం అయిపోతుందని మనం టెన్షన్ పడుతుంది. ఆడికి నువ్వు మాట్లాడే భాషే వణుకు పుట్టిస్తుంది. నువ్వు మాట్లాడే భాషే వాడిని నీ ఎదుట నిలబడనీయదు. అటువంటి అధికారం కేవలం నీ నోటి మాటల్లోనే పెట్టినాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఇక సాతానికి ఎంత ఈజీగా దాన్ని జయించొచ్చండి. అందుకే దేవుడు ఏమన్నాడు? మీ శత్రువులకు భయపడొద్దని చెప్పినాడు. అపవాదిని ఎదురించిన వాడు మీ వద్ద నుంచి పారిపోవును అన్నాడు. ఎందుకన్నాడు పారిపోవును అన్నమాట? ఎప్పుడు పారిపోతాడండి? వాడికంటే బలవంతుడైన వాడు ఎదిరిస్తే పారిపోతాడు కదా. అక్కడే స్పెసిఫిక్ గా వాడి మీ వద్ద నుంచి పారిపోను అంటే మీకంటే భయం వాడికి ఎక్కువ మీరంటే. మనం వాడిని చూసి పారిపోతాం. ఈ రోజున నీ దేవుడు ఎంత శక్తిమంతుడంటే నీకు తెలియకుండా నేను శత్రువుకి మార్గాన్ని సరళం చేసి నీ ముందుకు ఎందుకు తీసుకొస్తాడు? మనమందరం నాకే ఎందుకు వస్తాయి, నా ముందుకే ఎందుకు వస్తాయి, నాకే ఎందుకు జరుగుతాయి అంటే అవి నీ చేతికి అప్పచెప్పడానికే నీకు జరుగుతాయి. నీ మీదకి ఎందుకు వస్తాయి అంటే నీ చేతిలో అవి చావడం కొరకే నీ దగ్గరికి వస్తాయి. వాటిని లోపరుచుకొని దాన్ని ఏలటానికి నీ దగ్గరికి వస్తాయి. ఇన్ని రోజులు మన పరిస్థితి మనకు అర్థం కాక ఏడ్చినామేమో, బాధపడినామేమో. ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, ఇప్పటి వరకు నీ జీవితంలో ఏదైతే నువ్వు ఇది నా వల్ల కాదు, ఇది నేను భరించలేను, ఈ కఠినమైన స్థితి నేను భరించలేకపోతున్నాను నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే వాటిని నీకు లోపరచబోతున్నాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఈ రోజు ఆరాధిస్తున్నాం. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఈ రోజున ఒక్కొక్కళ్ళ జీవితాల మార్పులు జరుగుతున్నాయి. ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు, అందుకే ఈరోజు స్టేటస్ లో ఒక మాట పెట్టినాను, దేవుడు గొప్ప కార్యం ఆశ్చర్యకరమైన సంగతులు చేయబోతున్నాడు. అంటే నీ జీవితంలో అనుకొని ఊహించని ఈ శత్రువులను నీ పాదాల దగ్గర దేవుడు తీసుకురాబోతున్నాడు. అన్నిటిని కూడా నీకు లోపరచబోతున్నాడు. నువ్వు వాటిని వెళ్తావు. ఇన్ని రోజుల నుంచి నువ్వు బాధపడ్డావేమో, ఈ రోజు నుంచి వాటిని బాధ పెట్టడం స్టార్ట్ చేస్తావు. వాటిని నువ్వు తరవడం స్టార్ట్ చేస్తావు. అప్పుడు నువ్వు ఇన్ని రోజులు వాడిని చూసి నువ్వు పరిగెత్తినవేమో, ఇప్పుడు నిన్ను చూసి వాడు పరిగెత్తాడు. హల్లెలూయా. నీ పరిస్థితులు పరిగెట్టాలా నిన్ను చూసి.
ఎందుకంటే రూట్ మ్యాప్ ఎవరి చేతికి ఇచ్చినాడు? నీ చేతికే ఇచ్చినాడు. రూట్ మ్యాప్ GPS నీ దగ్గరే ఉంది. నువ్వు ఫోన్ ఆన్ చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు స్పిరిట్ లో నీ ఐస్ ఓపెన్ చేస్తే వాడు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. హల్లెలూయా. ఎందుకు? వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పట్టడానికి. ఇది నిజమైన క్రైస్తవ్యం అంటే. పారిపోయేటోళ్ళం కాదు, పరిగెత్తించేటోళ్ళం మనం. భయపడేటోళ్ళం కాదు, భయపెట్టించేటోళ్ళం. అందుకే దేవుడు అన్నాడు, దీని గురించి మీరు భయపడొద్దు, జడియొద్దు అంటాడు. ఎందుకంటే నిన్ను కూర్చిన భయాన్ని ఎవరికి కలుగజేస్తాడట? నీ శత్రువుకు కలుగజేస్తాడట. చూద్దాం, చూడండి మరొకసారి ద్వితీయోపదేశకాండము చూద్దాం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము. హల్లెలూయా. 2వ అధ్యాయము 25వ వచనం. నేడు నేను నీ వలన భయము, నీ వలన వెరుపు ఆకాశం క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింపు మొదలు పెట్టించున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఏంటట? నీ పేరు చెప్తే అక్కడ వణుకు పుట్టాలట. నువ్వు భయపెట్టేటోడువే కానీ భయపడేటోడు కాదు. నువ్వు భయపెట్టియాలా, పరిగెట్టించాలా? నువ్వు పరిగెట్టొద్దు, వాడు పరిగెత్తాలా. అంటే నువ్వు దేని కొరకు పరిగెత్తాలంటే వాడిని తన్నడానికి, వాడిని చంపడానికి పరిగెత్తాలా. ఎవరిని? మీరు మళ్ళీ ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురు అనుకోకండి, సాతాన్ని. హల్లెలూయా. మీ పరిస్థితుల్ని, మీకు విరోధంగా ఉన్న వాటన్నిటిని కూడా అవి మిమ్మల్ని చూస్తే భయపడే ఆత్మని దేవుడు విడుదల చేయబోతున్నాడు. మీకున్న పరిస్థితులని మార్చే ఆత్మని దేవుడు విడుదల చేయబోతున్నాడు. ఆయన శక్తిని మీ పక్షాన కనపరచబోతున్నాడు. హల్లెలూయా. ఇట్టి గొప్ప దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నారు. ఇట్టి గొప్ప దేవునితో సహవాసం మీ పక్షాన ఉంది. చాలా మెసేజ్ ఉంది కానీ నేను ఒక పేజ్ మాత్రమే మీకు చెప్పిన, ఒక వైపు రాసింది. ఇంకా చాలా మెసేజ్ ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ వీక్ నేను కంటిన్యూ చేస్తా. హల్లెలూయా. ఎంతమందికి మీ దేవుని సామర్థ్యత అర్థమైందండి? ఇప్పుడు చెప్పండి, కఠినమైన పరిస్థితులు రావడం ఆశీర్వాదమా, శాపమా, లోపమా? ఆశీర్వాదమే. వాటన్నిటిని నువ్వు ఆయన మాటతో, వాగ్దానంతో జయించే అవకాశమే, నీ శత్రువుల్ని జయించే అవకాశమే నీ శ్రమలు, నీ కఠినమైన పరిస్థితులు. వాటన్నిటిని దేవుడు నీకు అనుకూలంగా మారుస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? అందరం కళ్ళు మూసుకొని మన పరిస్థితులు ఏవేవైతే ఉన్నాయో ఈ రోజు వాటి మీదకి ఏ అధికారాన్ని అయితే రూట్ మ్యాప్ ని దేవుడు ఆ యొక్క యెహోషాపాతుకి ఇచ్చినాడో ఈ రోజున దేవుడు నీకు అదే రూట్ మ్యాప్ కనపరచును గాక. హల్లెలూయా. రూట్ మ్యాప్ అంటే అర్థం ఏంటంటే నీ పరిస్థితులకు అన్నిటికీ మార్గాన్ని దేవుడు సరళం చేయబోతున్నాడు. వ్యతిరేకంగా నా ప్రతి పరిస్థితిని దేవుడు నీకు అనుకూలంగా మార్చిపోతున్నాడు. ఏ శత్రువులను చూసి, ఏ పరిస్థితులు చూసి, ఏ రోగం చూసి, ఏ మాంత్రిక శక్తులు చూసి భయపడ్డామో ఇప్పుడు వాటన్నిటిని కూడా నీ పాదాల కింద దేవుడు పెట్టి వాటిని నువ్వు వేలబోతున్నావు, వేస్తున్నావు. ఇది నీ దేవుడి యొక్క ప్రణాళిక. నీ దేవుడు ఎటువంటి రోషం కలిగిన వాడంటే శత్రువుని చూసి భయపడి పారిపోయే దానిగా వాడిగా నేను ఉంచటం దేవుని చిత్తం కాదు. శత్రువు నిన్ను చూసి పారిపోయే వాడిగా చేసేదే నీ దేవుని శక్తి. నువ్వు పరిగెత్తించేవాడివే గాని పరిగెత్తేటోడు కాదు. నువ్వు భయపెట్టించేటాడువే గాని భయపడేటోడు కాదు. ఇది నీ దేవుని యొక్క సామర్థ్యత. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడని శత్రువుల మధ్యలోనికి తీసుకెళ్ళినాడు దావీదుని. ఎందుకంటే గొల్లియాతు దగ్గరికి దేవుడు తీసుకెళ్ళినాడు. ఈ రోజు నిన్ను పరిస్థితుల్లోనికి దేవుడు తీసుకెళ్తున్నాడా? అత్యధికమైన విజయాన్ని నీ చేతిలో పెట్టి రాజ్యాధికారము, పరలోక సంబంధమైనటువంటి అభిషేకంతో నిన్ను నింపి లోకములో దేవుని యొక్క సామర్థ్యను చూపించడానికి నీవే నాకు ఒక అవకాశమని దేవుడు నిన్ను చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మనుషుల యొక్క పరిస్థితులు మార్చడానికి, మనుషుల యొక్క పరిస్థితులకు నిరీక్షణగా ఉంచడానికి ఈ రోజున దావీదు ఒక నిరీక్షణగా మనకు మారినాడు. ఒకప్పుడు దావీదు జీవితంలో దేవుడు చేస్తున్నాడు, ఈ రోజున నా జీవితంలో చేస్తాడని నిరీక్షణతో యెహోషాపాతుని ఇంతమంది దావీదులను మనం ముందు పెట్టుకొని మనము ప్రతి ఆదివారము వారిని ఎందుకు చదువుతున్నామంటే, వారి గురించి ఎందుకు వింటున్నామంటే వారు మనకు నిరీక్షణగా ఉన్నారు కాబట్టి. ఈ రోజున లోకానికి దేవుడు నిన్నొక నిరీక్షణగా పెట్టాలనుకుంటున్నాడు. నీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలని ఇంకొకరు దేవుని దగ్గరకు రావడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆ దేవుడు చెప్పినాడు, నీవు లోకానికి వెలుగు, నీవు లోకానికి ఉప్పై ఉన్నావని ఎందుకు అన్నాడు అని అంటే, ఆనాడు దావీదు ద్వారా ఎప్పటి వరకు అనేకులు దేవుని ఎరిగినారేమో, ఈ దినం మొదలుకొని నీ ద్వారా నువ్వు ఉంటున్న ఏరియాలో అందరూ నిన్ను ఎరగాల. నీ ద్వారా అనేకులకు విడుదల, నీ ద్వారా దేవుడు చేసే గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూసి, ఆ పరలోకపు ప్రత్యక్షతలు చూసి, నా దేవుడు శత్రువులు సైతము నాకు లోపరిచేవాడని ఒకరికి నిరీక్షణ కలిగే విధంగా నీ జీవితం, నా జీవితం మార్చటమే దేవుని ప్రణాళిక. కేవలం విని నీ ఒక్క పరిస్థితి మార్చబడాలి అంటేనే ఇన్ని రోజుల ఆలోచనలతో నువ్వు ఉన్నావేమో. అందుకే దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు, నిన్ను విడిపించి అనేకులను విడిపించేవాడిగా చేయాలనుకుంటున్నాడు. అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. దేవుడు తనకి సమస్తము తెలుసు, నీ శత్రువులు తెలుసు, నీ రోగాలు తెలుసు, నీ బాధలు తెలుసు, అన్ని తెలుసు దేవుడికి.
వాటన్నిటిని ఎందుకు ఇంకా తీసేయలేదు, ఇంకా ఎందుకు 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 అని అనుకుంటున్నావా? ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, ఎందుకు ఇన్ని రోజులు ఈ పరిస్థితులు కఠినంగా మారినాయి అంటే వాటికి నిన్ను కూర్చుని భయాన్ని కలుగు చేయడానికి, వాటన్నిటిని కూడా నీ చేతికి అప్పచెప్పటానికి, నిన్ను చూసి పారిపోయే విధంగా చేయటానికి, అధికారాన్ని దేవుడు నీ చేతికి ఇవ్వడం కోసమే. నీకంటే ముందుగా తన మాటుగాండ్రం పెట్టినాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజున ఎవరెవరి జీవితాలు ఈ క్వశ్చన్స్ ఉన్నాయో దేవుడు ప్రతి ఒక్కరి మీదకి కృపను అనుగ్రహించును గాక. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా మీకు వందనాలు. మా పట్ల మీకున్న ప్రణాళిక ఉన్నతమైనది ప్రభా. అయ్యా మాకున్న ప్రతి కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవా మా చేతికి అప్పచెప్పటానికి, వాటన్నిటిని కూడా ఎదిరించడానికి, వాటన్నిటిని కూడా నశింప చేయటానికే మా శత్రువుల హృదయాలను కూడా కఠినపరిచే దేవుడు ప్రభా. శత్రువులకు మనస్సును కూడా కఠినపరిచే దేవుడు ప్రభా. అది మాకు హానికరంగా ఉండటానికి కాదు, కానీ మాకు అధికారాన్ని ఇచ్చి వాటిని నాశనం చేయటానికే ప్రభా, ఆశీర్వాదంగా మార్చబడటానికే ప్రభా. ఇంత గొప్ప ప్రణాళికలు మా ఎడలు కలిగి ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ వాక్యం వించుండగా విన్నవారు, వినబోతున్న వారికి హృదయాలు తెరవబడును గాక, వారి మైండ్లు తెరవబడును గాక, ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతలు వీరు చూచుదురు గాక. ఆ కృపలోనికి ప్రభా ప్రతి ఒక్కరిని తీసుకురామని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో మా ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.